నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ వారం మన గెస్ట్ శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి. పేరు ఎల్ సన్యాసినాయుడు గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్, శ్రీకాకుళం. నేను చదువుకున్నన్ని కూడాను ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న విజయనగరంలో చదువుకునేది భగవంతుడి దేవులు. అంటే ఏదో అనుకోకుండా వచ్చింది కాదు. మీకు అక్కడ వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది? అంటే మావోయిస్టులు కొంతమందిని సింపటైజర్స్ అని చెప్పేసి మర్డర్ చేయడం, తర్వాత ఏమొచ్చి కొన్ని లూటీలు చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. హెచ్ఆర్లో మీకు అక్కడ మెయిన్ ఎందుకంటే అక్కడ అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మీకు అక్కడే ఒక మలుపు తిరిగిన కేసు కూడా ఉంది. NACLలో రియాక్టర్ బ్లాస్టింగ్, అది 2012లో జరిగినట్లు నాకు మార్నింగ్ 9 o'clockకి ఫంక్షనింగ్ అవుతూ ఉంటే రియాక్టర్ అనేది ఒక చిన్న బ్లాస్ట్ అయింది. ఒక రియాక్టర్ మీరు చేసిన రాజా మూసరి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా మూమెంట్ చూపించారు విజిబుల్ పోలీసింగ్? June 16 అనుకుంటున్నా కౌంటింగ్ బందోబస్తు హెచ్ఆర్లో బందోబస్తుకి వచ్చాను నేను. వేల్పురాయ్ అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమొచ్చిందంటే 2 పార్టీలు అక్కడ కొట్టుకుంటున్నారని చెప్పేసి. కొంతమంది అధికారులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒక మర్డర్ కేసులో కొంతమంది పెట్టమంటే పెట్టనందుకు మిమ్మల్ని బదిలీ చేశారని. సార్ మీరు వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగింది శ్రీకాకుళంలో. August 23 వచ్చాను. December 6th నా ఇన్సిడెంట్ జరిగింది. అది మార్నింగ్ 6 o'clock. నేను అనుకున్న నైట్ డ్యూటీ ఏదో అనుకుంటా. రోజు 6:35 మాకు ఫోన్ వచ్చిందనమాట. పర్టికులర్గా చెప్పండి నేను అది. వస్తే ఇలాగ పలానా వ్యక్తిని చంపేశారని చెప్పేసి మా ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. వితిన్ 10 minutesలో రీచ్ అయిపోయాం సీన్కి. 3 వ్యక్తులు నెంబర్ లేనటువంటి బండి మీద వచ్చి ముఖానికి మాస్కులు వేసుకొని మొత్తం జర్కిన్లు వేసుకొని 6:30 ఆ ప్రాంతంలో చంపేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తప్పించి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. బండి నెంబర్ కానీ ఒక వ్యక్తి తాలూకా ఫోటో అనేది ఒక సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అయిందనమాట. ఒక ఓన్లీ ఫోటో మాత్రమే. ఎక్కడ క్యాప్చర్ అయింది? శ్రీకాకుళంలో క్యాప్చర్ అయిందనమాట. అది ఒకసారి ఏమైందంటే మా వాళ్ళు ఫోన్ కొడుతూ ఉంటే మెసేజ్ అలర్ట్ వచ్చిందనమాట. మెసేజ్ అలర్ట్ వచ్చేసరికి స్విచ్ ఆన్ చేసినట్లు ఉంటుంది అనమాట. వెంటనే టవర్ లొకేషన్ పెట్టాం. టవర్ లొకేషన్ పెడితే అదర్ స్టేట్లో ఒక ప్లేస్లో వచ్చింది. అంటే కొంతమంది చెన్నై నుంచి వచ్చి విశాఖపట్నంలో బైక్ పెట్టుకొని శ్రీకాకుళంలో ఒక అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. అంటే ఆటోలో వస్తుంటే వాళ్ళు ఆటోలో వస్తారు. వచ్చి ఒక లేడీను ఇంకో అతను అనమాట, ముసలాళ్ళు అనమాట. వీళ్ళు బ్యాగులు ఆర్నమెంట్స్ పెట్టుకుంటే కట్ చేసి పట్టుకెళ్ళిపోతారు అనమాట. మొత్తం 6.5 tolas ఎంత. అయితే ఏంటంటే కొంతమంది యూత్ ఏమవుతున్నారంటే తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే చెడు మార్గాల వైపు వెళ్ళకుండా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడు మార్గాల వైపు వెళ్ళడం వల్ల ఏమవుతుంది, కొంతమంది యూత్ ఇలాంటి చెడు వ్యసనాలకు లోనయ్యి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, చేసిన వాడే మీ అన్ఎడ్యుకేటెడ్, మోసపోయేవారు ఎడ్యుకేట్ అవుతుంది. మీకు 25 లక్షల రూపాయలు కారు వచ్చింది, మీరు లాటరీ టికెట్ కొనలేదు, మీరు ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదు, అవ్వకుండా 25 లక్షల రూపాయలు మీకు ఎలాగ ప్రైజ్ వచ్చేస్తుంది. వాడు అందుకనే వాడు తెలివైనడు ఏం కాదు. మన తాలూకా అత్యాశ, మన తాలూకా నిర్లక్ష్యం వల్ల మన డబ్బులు మనం కోల్పోతున్నాం. సైబర్ క్రైమ్లో ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బులు సంపాదించు. ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అన్నీ కూడా మనకి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు, ఢిల్లీ, మణిపూర్, మిజోరం ఆ ఏరియా వాళ్ళు చేస్తారన్నమాట. కానీ కొంతమంది అవగాహన లేక దిశ యాప్ పెట్టుకుంటే మా గురించి పోలీసులు తెలుస్తాయి అనే భావంతో కొంతమంది డౌన్లోడ్ చేసుకోవట్లేదు. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలు కూడా దిశ కాల్ చేయడం వల్ల అది మీకు కూడా టైం ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనం ఇబ్బంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఏ ఇష్యూ చిన్నదో ఏ ఇష్యూ పెద్దదో మనకి తెలియదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి. పేరు ఎల్ సన్యాసినాయుడు గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్, శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇన్స్పెక్టర్లందరిలో ఆయనకి ఒక మంచి పేరుంది. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే 1-2 సార్లు కాకుండా ఓపిక్గా ఉండి అక్కడ క్లూ సంపాదించి ఆ కేసు బ్రేక్ తీసుకురావడానికి ఆయన కృషి చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఆయన చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంటారు. కేవలం ఇన్వెస్టిగేషన్ పార్టే కాకుండా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ మాప్ గ్యాదర్ అయితే లా అండ్ ఆర్డర్ విషయం కూడా ఆయన ఒక్కరు హ్యాండిల్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.
ఆయన గతంలో హెచ్ఆర్ లాంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ఒక కంపెనీలో బ్లాస్ట్ జరిగితే చాలామంది ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఆ కంపెనీ మీద దాడి చేయబోయారు. కానీ ఆయన ఒక్కరే తన సిబ్బందితో వెళ్ళి వేరే ఫోర్స్కి సహకారం తీసుకోకుండా అక్కడ నిలబడి ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేయడంతో ఆ కంపెనీ ఈరోజు కూడా రన్నింగ్లో అవుతుంది. అదే ఆ రోజు ఆయన వెళ్ళకపోయి ఉంటే ఆ సిచ్యువేషన్ బ్యాడ్ ఉండేది, ఆ కంపెనీ కూడా మూతపడి ఉండేది. అటువంటి ఆఫీసర్ని ఈ వారం పరిచయం చేస్తున్నా. ఆయన అడిగి కేసుని ఏ విధంగా చేస్తారు, పోలీసు యూనిఫామ్ అయిన బై ఛాన్సా లేదా చాయిస్గా చేసుకున్నారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. సన్యాసరెడ్డి గారు, మీ ఎస్పీ గారు ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో మంచి ఆఫీసర్ గుడ్ ఆఫీసర్ అంటే మిమ్మల్ని ఇంకొక ఆఫీసర్ అని పేరు చెప్పారండి. ఇటీవల గార దగ్గర మర్డర్ జరిగినప్పుడు ఆ బ్రేక్ త్రూ ఆయన చాలా చక్కగా చేశాడని చెప్పారు. కానీ మీ ప్రీవియస్ రికార్డ్ చూస్తుంటే అంటే మేడం చెప్పకముందు హెచ్ఆర్ లాంటి ఇష్యూస్, తర్వాత మీరు మిగతా కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా ఉంది. అంటే మీరు మీ వాళ్ళు కానీ లేదంటే ఈ జిల్లా నాది కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ ఉంటారో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి క్రైమ్ విషయంలో కూడా ఒక ప్యాషన్గా చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల జరిగిన గార కేసుతో పాటు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఆ గార కేసులో మీకు దొరికిన క్లూ ఏ విధంగా మీ బ్రేక్ త్రూ చూపించిందండి? నా పేరు ఎల్ సన్యాసి నాయుడు. మా నాన్నగారు పరిసి నాయుడు అనమాట. మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్రెపేట గ్రామం మాది. మా నాన్నగారు ఏంటంటే మేము 4 పిల్లలు, మేము 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అనమాట. ఎవరు ఇంట్లో ఎడ్యుకేటెడ్ కాదు. ఎందుకంటే మా నాన్నగారు మీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల జూట్ మిల్లులో లేబర్గా పనిచేసేవారు. నాకు జాబ్ వచ్చేటప్పటికి మా నాన్నగారికి ఒక 1500 రూపాయలు జీతం అనమాట జూట్ మిల్లులో. ఆ డబ్బులతో మా నాన్నగారు కొద్దిగా కష్టపడి నాకు చదివించడం, నేను కొద్దిగా కష్టపడి నేను చదువుకున్నన్నీ కూడాను ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న విజయనగరంలో చదువుకుని ఏదో భగవంతుడి దేవులు అంటే ఏదో అనుకోకుండా వచ్చింది కాదు, ప్యాషన్ అనమాట. పోలీస్ ఉద్యోగం అంటే ప్యాషన్. పోలీస్ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, మన వరకు కొంత సర్వీస్ ఏదైనా సమాజాన్ని చేయగలుగుతున్న ఉద్దేశంతో పోలీసునికి ఇష్టపడి రావడం జరిగిందనమాట. మీరు ఇష్టపడి కష్టపడి వచ్చారు. కానీ మీకు చిన్నతనాల్లో పోలీసుని చూసి పోలీస్ అవ్వాలనే వ్యక్తి ఎవరు ఉన్నారా? అంటే మా ఊర్లోనే మాకు మాయ అవుతారు పిన్నింటి రమణ అని చెప్పేసి, ఆయన 98లో సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఆయన అయిన తర్వాత నేను కూడా ఎస్ఐగా సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆయన కొద్దిగా ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఐగా 2007లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఎస్ఐ కన్నా ముందు కూడా మీరు కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత వచ్చినట్లు వచ్చాను. అంతకుముందు నేను కానిస్టేబుల్ కొన్నాళ్ళు పనిచేస్తాను. అందులో పనిచేస్తూ చదువుకొని 2007లో ఎస్ఐగా రావడం జరిగిందనమాట. సార్ మీరు నెల్లిమర్లో ఉన్నప్పుడు విజయనగరంలో శ్రీనివాసరావు గారిని ఒక సీఏ ఉండేవారు. నెల్లిమర్ల రామతీర్థాలు ఆ ప్రాంతంలో ఆయన పేరు చెప్తే ఒక అప్పుడులో మీరు ఎప్పుడైనా ఆయన ఫేస్ చేశారు? శ్రీనివాసరావు గారు అంటే నాకు ఆయన తర్వాత సూసైడ్ చేసుకున్నారు. శ్రీనివాసరావు గారా? విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద సూసైడ్ చేసుకున్నారు. మీకు ఐడియా లేదేమో? నాకు అంత ఐడియా లేదు. 76 బ్యాచ్. 76 మేము చిన్నలో అయి ఉంటాం. అదే మేము పుట్టేది 80లో పుట్టారు. నాది డేట్ ఆఫ్ బర్త్ 80 కాబట్టి అంత అంటే డిపార్ట్మెంట్కి వచ్చేంత వరకు కూడా మాకు డిపార్ట్మెంట్ గురించి అంత పరిచయం లేదు. కానీ మీ మామయ్య గారి ద్వారా రావాలనుకున్నారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లాకి. నేను పిఎస్ఐగా విశాఖపట్నం జిల్లా, అంతకుముందు విశాఖపట్నం జిల్లా, ప్రజెంట్ పాడేరు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో పిఎస్ఐగా జీకేవేది పోలీస్ స్టేషన్లో ఒక 7 months చేశాను. తర్వాత ఈ జిల్లాకు వచ్చిన తర్వాత బత్తిలి పోలీస్ స్టేషన్, అంటే ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం లేదు, అంతకుముందు శ్రీకాకుళం ఉండేది, ఇప్పుడు పార్థపురం మన్యూలు ఉంటుంది అనమాట. బత్తిలి పోలీస్ స్టేషన్లో సుమారు 2 సంవత్సరాలు చేశాను. ఈసీగా ఎక్కడ చేశారన్నారు? స్పెషల్ పార్టీలో చేశాను అనమాట. విజయనగరం స్పెషల్ పార్టీలో 5 years చేశాను. ఇప్పుడు ఎవరన్నప్పుడు మీ ఫస్ట్ ఎస్పీ? అప్పుడు మాకు సమీ మిశ్రా మేడం గారి టైంలో మేము సెలెక్ట్ అయ్యామన్నమాట. అప్పుడు కూడా 20 పోస్టులు మా బ్యాచ్ 2002లో. అంటే అప్పుడు సమీ మిశ్రా మేడం గారు అంటే కొద్దిగా బాగా ఆనెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆఫీసర్ అనమాట. అలాంటి ఆఫీసర్లు మాకు సెలక్షన్లో మాకు అవ్వడం వల్ల 20 మందిలో మాలాంటి ఉద్యోగం రావడం జరిగిందనమాట. మరి ఎస్సీ అవ్వాలి ఎందుకు అనుకున్నారు? ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్గా ఒక మండల స్థాయి అధికారులం కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినట్లయితే మండలంలో కొంత మన వరకు మనం ఎంతో కొంత సమాజానికి కొద్దిగా సర్వీస్ చేయొచ్చనే ఉద్దేశంతో సబ్ ఇన్స్పెక్టర్కి. ఓకే సార్, పీసీలో ఉన్నప్పుడు జీకే వీధి ప్రాంతాలు పనిచేస్తుంటారా? అప్పుడు అటు వెళ్ళలేదు. అంటే స్పెషల్ పార్టీలో కాబట్టి విజయనగరం స్పెషల్ పార్టీ కాబట్టి స్పెషల్ పార్టీలో తిరిగేటప్పుడు ఏజెన్సీ ఏరియాలో మన కోంబింగ్ ఆపరేషన్లు గట్ట గుమ్మలక్ష్మీపురం అటువైపు తిరిగేవాళ్ళం. జిఎల్పురం మూమెంట్ ఉండేది బాగా అప్పట్లో ఉండేది. నాగవాళ్ళ దళం అని కోరుకున్న దళం అప్పట్లో ఉంది. ఎప్పుడైనా ఫేస్ అయ్యా? అంటే ఎక్స్చేంజ్ ఫైర్లు కొన్ని జరిగే తప్పించి ఎన్కౌంటర్లు గట్రా మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ బత్తిలి పోలీస్ స్టేషన్. అది కూడా వన్ ఆఫ్ ది ఏజెన్సీ పోలీస్ స్టేషన్స్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అప్పుడు అది ఏజెన్సీ. మీకు అక్కడ వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది?
అక్కడ అంటే నేను వెళ్ళేటప్పటికి నాకు ముందు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి అన్నమాట అక్కడ. అంటే మావోయిస్టులు కొంతమందిని సింపటైజర్స్ అని చెప్పేసి మర్డర్ చేయడం, తర్వాత ఏమొచ్చి కొన్ని లూటీలు చేయడం ఇవన్నీ జరిగాయి అనమాట. నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు స్పెషల్ పార్టీస్ మనకు ఉండే అనమాట. స్పెషల్ పార్టీస్తో ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ చేయడం వల్ల నా టైంలో ఇన్సిడెంట్ ఫ్రీ అనేది అయిపోయింది అనమాట బత్తిల్లో. తర్వాత నా టైంలో కొన్ని డంపులు కూడా, ఒక 5-6 డంపులు కూడాను అప్పుడున్న ఎస్పీలు తాలూకా ప్రోత్సాహంతో కూడాను డంపులు కూడా తీయడం జరిగింది. ఓకే, శ్రీకాకుళంలో మీరు పనిచేస్తున్న బత్తిల్లో ఫస్ట్ ఎస్పీ ఎవరండి? అప్పుడు నేను పనిచేసేటప్పుడు కేవీవి గోపాలరావు గారు ఉండేవారు అనమాట, ఎస్పీ గారు. తర్వాత సంజయ్ కుమార్ జైన్ సార్ వచ్చారనమాట, డైరెక్ట్ ఐపీఎస్. ఆ సార్ తర్వాత బత్తిల్లో, ఆ తర్వాత హెచ్ఆర్లు వచ్చాను. ముందు సంజయ్ కుమార్ జైన్ గారు అనుకుంటా, తర్వాత కేవీ గోపాలరావు సార్. కేవీ గోపాలరావు సార్ ఉన్నప్పుడు 2.5 years అయిపోయింది. అక్కడ కొద్దిగా మనం కష్టపడి పనిచేసామని చెప్పేసి హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్కి అక్కడి నుంచి రావడం జరిగింది. సార్, హెచ్ఆర్లు రాకముందు బత్తిల్లో మీకు మెమరబుల్ కేసు అని ఉందా? అంటే కేవలం అక్కడ ఏజెన్సీ మావోయిజం కాకుండా ఇంకా చాలా హాట్ కేసులు కనిపిస్తుంటాయి. 498లో ఎస్సీ ఎస్టీ కేసులు, మక్కల వంశధార డ్యామ్కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉంటుంటాయి. అయితే 2.5 yearsలో నాకు చెప్పుకోదగ్గ కేసులు, సెన్సేషనల్ కేసులు ఆ 2.5 yearsలో బత్తిలో అయితే మాత్రం నేను ఫేస్ చేయలేదు. మనం ఏదో వర్కౌట్ చేసి డబ్బులు తీయడం తప్పించి, కానీ అక్కడ మెమరబుల్ సెన్సేషనల్ కేసులు అయితే. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదండి బత్తిల్లో? బత్తిల్లో లా అండ్ ఆర్డర్ ఫ్రీ, అంటే ప్రజలు మంచి వాళ్ళు అక్కడ. ఏజెన్సీ ప్రజలు ఉంటారు, అన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ పర్లా ఒరిస్సా ప్రజలు కూడా కొంతమంది ఉంటారు. ఒరిస్సా అంటే బార్డర్ టు గునుపూర్, బత్తిలి అంటే 20 kilometers గునుపూర్ ఉంటుంది, అదే 20 kilometers గుమలక్ష్మీపురం. ఈ రెండింటికి 20 kilometers అనమాట. కాబట్టి విజయనగరం ఒరిస్సా బార్డర్ అనమాట. అక్కడ మనకి వంశధార రివర్ ఉంటుంది, ఆ వంశధార రివర్ పక్కన కాశీనగర్ ఉంటుంది అనమాట ఒరిస్సాలో. పర్లాకెండి ఇవన్నీ కూడా బార్డర్లు ఉంటాయి అనమాట అక్కడ. కానీ బత్తిలి సంత జరిగేటప్పుడు ఎక్కువగా బ్రోకర్లు అంటే దళారులు ఎక్కువగా ఉండి వాళ్ళు గిరిజనులు మోసాలు చేసే సంఘటనలు ఉన్నాయి. అంటే అప్పుడు ఈ దళారీ వ్యవస్థ అనేది నాకు తెలిసి ఆ టైంలో లేదు. ఎందుకంటే ఎంతో కొంత మావోయిస్టులు ఉన్నారని చెప్పి భయం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఏంటంటే అక్కడైతే దళారీ వ్యవస్థ అనేది లేదు. తర్వాత పోలీస్ అంటే భయపడతారు కూడా అక్కడ. మనం ప్రతి శాండీకి కూడాను మనం అటెండ్ అవుతాం. బామిని శాండీ అవుతుంది అక్కడ, నాకు గుర్తులేదు కరెక్ట్గా, గురువారం అనుకుంటున్నాను అక్కడ బామిని శాండీ అవుతుంది. ఎవ్రీ థర్స్డే శాండీకి అదేవిధంగా లోపల ఇంటీరియర్ ప్లేస్లో కూడా సంతలు అవుతాయి. మన స్పెషల్ పార్టీ అటెండ్ అవుతాం. కాబట్టి దళారీ వ్యవస్థ అనేది నాకు తెలిసే అవకాశం లేదు అక్కడ. అక్కడ క్రైమ్ నేచర్ ఏంటండి? క్రైమ్ నేచరా? క్రైమ్ అంటే అక్కడ విలేజ్లో చిన్న చిన్న హర్ట్ కేసులు, తర్వాత ఈ మిస్సింగ్ కేసులు, తర్వాత భార్యాభర్తల కేసులు తప్పించి కానీ ఇంకా అదర్ ఇష్యూస్ అయితే పెద్దగా సెన్సేషనల్ అయితే ఏముండవు అక్కడ బత్తిల్లో. సార్, బత్తిల్లో మీరు చేసిన తర్వాత చాలా 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడంతో ఆఫీసర్ తీసుకొచ్చి మీకు హెచ్ఆర్లు వేశారు. హెచ్ఆర్లో మీకు అక్కడ మెయిన్ ఎందుకంటే అక్కడ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, మీకు అక్కడే ఒక మలుపు తిరిగిన కేసు కూడా ఉంది. హెచ్ఆర్లో ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి. ఎందుకంటే నియరెస్ట్ టౌన్ అనమాట. తర్వాత కాస్ట్లీ రేట్ ఉంటుంది ఎక్కువ. హెచ్ఆర్ల పక్కన రణస్థలం, ఈ 2 మండలాల్లో కూడాను కాస్ట్లీ రేట్ ఉంటుంది. అంటే ఫిషరీస్ ఉంటారు, తర్వాత రెడ్డికా బై క్యాస్ట్, కాళింగ బై క్యాస్ట్, ఆల్ కమ్యూనిటీ ఉంటారనమాట. అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులు అవుతాయి. అంటే మర్డర్ కేసులు తక్కువ, అంటే నా టైంలో తక్కువ అనమాట. నా టైంలో మర్డర్ కేసులు కూడా రేర్, ఏదో 1-2 రిపోర్ట్ అయినట్లునే తప్పించి సెన్సేషనల్ మర్డర్స్ అయితే రిపోర్ట్ అవ్వలేదు. ఏ సంవత్సరం పనిచేస్తారు మీరు? నేను హెచ్ఆర్లో 2011 నుంచి 13 వరకు చేశాను. ఓకే, అబౌట్ 2 years చేశాను అనమాట. హెచ్ఆర్లో మేజర్ ఇన్సిడెంట్ ఏదంటే ఇంతకు మీరు చెప్పినట్లుగా ఎన్ఏసిఎల్లో రియాక్టర్ బ్లాస్టింగ్. అది 2012లో జరిగినట్లు నాకు గుర్తు. 2012 మేలో ఇప్పుడు జరిగిందనమాట. వన్స్ మార్నింగ్ 9 o'clockకి ఫంక్షనింగ్ అవుతూ ఉంటే ఎవరో ఒక ఆపరేటర్ తాలూకు మిస్టేక్ వల్ల రియాక్టర్ అనేది ఒక చిన్న బ్లాస్ట్ అయింది, ఒక రియాక్టర్. ఆ టైంలో ఏమైందంటే అందరూ కూడా టీ బ్రేక్లో ఉన్నారనమాట. టీ బ్రేక్లో ఉండడం వల్ల అందరూ బయట ఉన్నారు. లోపల ఉంటే కొద్దిగా ఇన్సిడెంట్ పెద్దది అవ్వడం వల్ల ఇంజురీడ్ కానీ లేకపోతే డెత్స్ కానీ జరిగి ఉండేవి. అయితే జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యాము. తర్వాత మొత్తం ఫోర్స్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత ఆ రోజుకైతే ఈవినింగ్ కల్లా సమస్య అయితే పరిష్కారం అయిపోయింది. ఆ మరుసటి రోజు నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయిందనమాట. అంటే సరౌండింగ్స్ నుంచి ఇంచుమించు ఒక 20 విలేజర్స్ అందరూ కూడాను వచ్చి కంపెనీ మొత్తం క్లోజ్ చేసామని చెప్పేసి కంపెనీ దగ్గర కూర్చుండిపోయి రోడ్డు మొత్తం బ్లాక్ చేసేవారు. ఇది ఇంచుమించు ఒక 10 రోజులు అలా నడిచిందనమాట. కంపెనీ క్లోజ్ చేశారు. చేసిన తర్వాత అంటే కంపెనీకి అన్ని రకాల పర్మిషన్స్ ఉంటేనే కంపెనీకి గవర్నమెంట్ కానీ ఏదైనా పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఒక 2-3 months యాజిటేషన్ నడిచాయి.
అయితే దాన్ని ఓపెన్ చేయాలంటే కొద్ది కష్టం కూడా చాలా అనిపించింది మాకు. అప్పుడు మాకు ఎస్పీ గారు కేవీ గోపాలరావు గారు ఉండేవారు. సార్ బాగా దగ్గరుండి క్లోజ్ మానిటరింగ్ చేసేవారు అనమాట. అయితే అన్ని రకాలుగా నేనైతే మాత్రం చాలా కష్టపడ్డాను. అప్పుడు పగలనక రాత్రనక ఈ కంపెనీని ఓపెన్ చేయాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు క్లోజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ప్రజలందరూ కూడాను అన్ని విలేజర్స్తో మాట్లాడడం, వాళ్ళందరితో కొద్దిగా కౌన్సిలింగ్ కట్టి చేసేసి చివరికి వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసుకున్నా పర్లేదన్న, అంటే మనమేం చేయకుండా కేసులు కూడా పెట్టకుండానే వాళ్ళంతటా వాళ్ళే ఓపెన్ చేసుకున్నా పర్లేదు అన్నట్లుగా ఒక స్థాయికి వచ్చారన్నమాట. ఒక 3-4 months తర్వాత అందులో చాలా కష్టపడ్డాను. అప్పుడు ఆఫీసర్స్ కూడా మనకు రికగ్నైజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్లోనే నాకు కఠిన సేవా పథకం కూడాను అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా రాయడం జరిగిందన్నమాట. సార్ ఆ కంపెనీ ఇష్యూ అప్పుడు మాబ్ అంతా గ్యాదర్ అయ్యారు, బాధితులు, ఆ విలేజర్స్, ఆ పొలిటీషియన్స్, రకరకాల వ్యక్తులు. మీరు వేరే ఫోర్స్ తీసుకోకుండా ఫస్ట్ మీరు రీచ్ అయినప్పుడు కొంచెం బాగా యాగ్రెసివ్గా సిచ్యువేషన్ కనబడింది. మీరు ఒక్కరే అంటే మీరు అంటే మీ టీంతో ఉన్న తక్కువ మంది టీంతో ఎలా దాన్ని డీల్ చేశారు? అంటే మండలంలో వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ కొంత హోల్డ్ ఉంటుంది. మన మీద ప్రజలకు కానీ కొద్దిగా బిలీఫ్ నమ్మకం ఉన్నట్లయితే ఒక 1000 మంది వచ్చినా సరే ఒక సబ్ ఇన్స్పెక్టర్ చెప్తే మాత్రం ఆగే స్థితిలో కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు లీడ్ చేసే లీడర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, మనం చెప్తే కంట్రోల్ అవుతారనమాట. వాళ్ళు ఆ క్షణానికి ఆగుతారు. వాళ్ళు ఆగిపోయిన తర్వాత మరుసటి రోజు కావాలంటే మరొక యాజిటేషన్కి వాళ్ళు ప్లానింగ్ అనేది చేస్తారంట. ఆ రోజు ఆగడానికి కారణం ఏంటంటే హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్లో అన్ని విలేజర్స్తో కూడా మనకు కొద్దిగా లైజనింగ్ ఉంది. లైజనింగ్ ఉండడం వలన ఆ రోజు వరకు అయితే మాత్రం మనం కంట్రోల్ చేయగలిగాం అనమాట. అంటే మీరు ఒకవేళ లేకపోయి ఉంటే ఈ సిచ్యువేషన్ బ్యాడ్ ఉండేది, కంపెనీ పూర్తిగా కొలాప్స్ అయిపోయేదని కంపెనీ వాళ్ళు అప్పట్లో. అంటే అదేం లేదు, మన వరకు మనం ఎఫర్ట్ చేసాం అంతే. దాన్ని పూర్తి ధ్వంసం చేద్దామని చూసారట కదా. అంటే ఏమవుతుందంటే జనాలు అప్పుడు ప్యానిక్ అయిపోయారు అనమాట. ప్యానిక్ అయిపోయి ఏదో జరిగిపోయిందని, అంటే జరిగింది ఒకటి తెలుసుకుంది ఇంకోటి అనమాట. కొన్ని ఛానల్ ఆటలు కొంతమంది చనిపోయారు అన్నట్లుగా భయభ్రాంతులకు లోనైపోయారనమాట. అవన్నీ చూసేసి ఉన్నట్లుగా కొద్దిగా పరుగులు తీసి వెళ్ళిపోవడంతో ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు బిహేవ్ చేయడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే తర్వాత చూసేసరికి అందులో క్యాజువాలిటీ అయితే ఏం లేదు. కొంతమంది ఒక 20 మందికి 8 మందికి ఇంజరీస్ అయినాయి, హాస్పిటల్ షిఫ్ట్ అయ్యారు, మైనర్ ఇంజరీస్తో వచ్చేసారనమాట వాళ్ళు. సార్ మీరు ఆ ప్రాంతంలో అది ఒకటే కాకుండా అతపాక మీకే వస్తుంది. అతపాక లావేరు మండలం, మన పక్క పోలీస్ స్టేషన్ హెచ్ఆర్. కానీ వాళ్ళ మూవ్మెంట్ అప్పుడప్పుడు హెచ్ఆర్ల వైపు కనిపిస్తుంటుంది కదండి. హెచ్ఆర్లకు వచ్చేసరికంటే ఇందులో ఎన్ఏసీఎల్ రిగార్డింగ్ ఎన్ఏసీఎల్ ఇష్యూలో మాత్రం బుడుమూరు అని విలేజ్ ఉంటుంది అనమాట, మన హైవేలో బుడుమూరు. అక్కడి నుంచి కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసేవారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. కానీ రౌడిజం అది ఉందండి. ఏముండదు, అది ఫ్రీ అనమాట. అది కుశాలపురం లాంటి కుశాలపురం కూడా నాకు చెప్తున్నాను కదా, నా టైం నేను ఇంచుమించు 2 సంవత్సరాలు పనిచేశాను కదా, ఆ టైంలో మర్డర్లు కూడా లేవు నాకు తెలిసి. ఏవో మామూలుగా ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ మీద ఏవో మర్డర్లు తప్పించి కానీ ఈ పొలిటికల్ కానీ ఇలాంటివి ఏం మర్డర్లు కానీ ఏం అంద ఆ టైంలో లేవు అసలు. చిలకపాలెం మీకు వస్తుందా? చిలకపాలెం దాటిన తర్వాత రోడ్ సైడ్ ఎక్కువగా వ్యభిచారం జరుగుతుండేది. అల్లి మన అల్లిపురం రోడ్డు వెళ్ళే రోడ్డు అల్లినగరం అది కూడాను ఆ టైంలో లేదు. అంటే హైవే ఉంటుంది కానీ మన మూమెంట్స్ ఉంటుంది అంతా. అసలు ఆ టైంలో అయితే నా నోటీసులకు అయితే రాలేదు, అలాంటి ఇష్యూస్ కూడా లేవు. ఓకే, మీరు ఆ తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత అప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడం ఆ కేసులు కూడా చాలా వచ్చినట్లు. ఏం లేదు అంటే రియల్ ఎస్టేట్ పెరిగి భూములు రేట్లు పెరిగే తెప్పించి కానీ ల్యాండ్ గ్రాబింగ్లు కానీ అలాంటివి ఏమి లేవు, చీటింగ్ అటువంటి ఏం లేవు. ఓకే, హెచ్ఆర్ తర్వాత హెచ్ఆర్ల తర్వాత నేను పక్కన జేఆర్పురం రణస్థలం వెళ్ళాను అనమాట, పక్క పోలీస్ స్టేషన్కి. అంటే అక్కడ కష్టపడి పనిచేసాను. అక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇక్కడ హెచ్ఆర్లో ఇండస్ట్రీస్ ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. ఎన్ఏసీఎల్ ఒకటి, శామ్ పిస్టన్స్ ఒకటి ఉంటాయి. అక్కడ పైడి భీమవరం అన్ని మీకు వస్తాయి. వేరేజ్ రణస్థలంకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట. అరవిందో ఉంటుంది, తర్వాత రెడ్డీస్ ఉంటుంది, ఏఓఎల్ ఉంటాయి, తర్వాత చాలా ఉంటాయి అక్కడ కంపెనీలు. నేను ఇండస్ట్రీ అక్కడ కూడా సమస్యలు ఉంటాయి కదా కార్మికులకి. అక్కడ లేబర్ అండర్స్ట్ అనేది ఇప్పుడు ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళకి ఏదో అగ్రిమెంట్స్ టైం అయిపోతున్న కొద్దీ యూనియన్లతో ధర్నాలు చేయించడం. అది కూడా ఏంటంటే మనం యూనియన్ లీడర్స్తోని మేనేజ్మెంట్స్తోని బ్యాలెన్స్డ్గా వెళ్ళినట్లయితే అది కూడా కోస్టల్ బెల్ట్ ఉంటుంది. కోస్టల్ బెల్ట్ హెచ్ఆర్లో ఏదైతే ఉంటుందో రణస్థలంలో కూడా అదే బెల్ట్ ఉంటుంది. ఆ కోస్టల్ అలాగ బార్డర్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి కార పోలీస్ స్టేషన్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అలాగా అటు విజయనగరం, చింతపల్లి, విశాఖపట్నం, భీమిల ఈ బెల్ట్ అంతా ఉంటుంది అనమాట. రణస్థలంకి ఉంటుంది, హెచ్ఆర్లకు ఉంటుంది అనమాట. అక్కడ ఇష్యూస్ లేవా మీకు? అక్కడ ఏమి లేవు. ఏవో ఎలక్షన్లో చిన్న ఏవో ఫెసిలిటీస్ అన్ని ప్రతి చోట ఉన్నాయి. అవి తప్పించి అంత మేజర్ ఇష్యూస్ అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా అక్కడ. ఒకప్పుడు
లావేరు మీరు చెప్తున్న ఏరియాలో కోస్టా అని ఉండేది, రణస్థలం దాటిన తర్వాత కోస్తా రణస్థలం పోలీస్ స్టేషన్కి వస్తుంది. కొంతమంది ఒక మాఫియా గ్యాంగ్ ఉండేది, ఇప్పుడు ఉందంటారు అక్కడ క్యారెక్ట్ సారా గ్యాంగ్లని, అవన్నీ పోయి ఒక జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనుచరులను, అంతకుముందు ఏమో కానీ ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చింది. అవన్నీ కూడా ఏమి లేవు, నాకు తెలిసి ఏమి లేవు. ప్రశాంతం ఉంది, క్రైమ్ ఫ్రీ నాకు తెలిసి. కానీ హెచ్ఆర్ల ఆ ప్రాంతంలో మీకు అప్పట్లో ఉన్న మినిస్టర్ తమ్ముడు అరాచకాలు కనపడేవి కదండి. ఎక్కడ మీరు పనిచేసిన హెచ్ఆర్ల లావేరు ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన అప్పుడు మినిస్టర్ ఆయన తమ్ముడు ఉడుమూరు ఆ ప్రాంతంలో ఇప్పుడు మేమంతా పొలిటికల్ ఫ్రీగా ఉండేవారు. మా ఫ్రీ డేషన్ మా ఆఫీసర్స్ కూడా తామాడ లాంటి గ్రామంలో, తామాడ లావేరు వస్తుంది, అక్కడ కూడా అంతగా ఉండేది ఎందుకంటే నాకు తెలిసిన ఏరియా అదంతా కూడా. తర్వాత అంటే ఎక్కడికి వచ్చారు? తర్వాత అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీకాకుళంలో చేశాను. అక్కడ నుంచి రాజాం వెళ్ళాను. మళ్ళీ రాజాంలో కొన్నాళ్ళు పనిచేశాను. అంటే రాజాంలో SHO CA ఉండేవాడు అప్పుడు. అక్కడ నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను. అక్కడ నుంచి మళ్ళీ డిప్యుటేషన్ అంటే ప్రమోషన్ ముందు డిప్యుటేషన్ మీద విజయనగరం PTCకి వెళ్ళిపోయాను అనమాట. రాజంలో ఏం లేవు ఇష్యూస్? రాజంలో కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా 1-2 కంపెనీస్ జూట్ మిల్స్ ఉంటాయి అక్కడ. రాజంలో పెద్ద ఏం కాదు అక్కడ. సార్ మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సాధారణంగా ఈ ప్రాంతంలో ఎస్ఐ అనగానే అదొక గౌరవమైన పోస్ట్. మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే శ్రీకాకుళంలో ఎస్ఐ అంటే వాళ్ళ దృష్టిలో హీరో. ఇక్కడ మేము చూసినప్పుడు CS నాయుడు లాంటి వాళ్ళు కానీ, భార్గవ్ నాయుడు గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఒక యూనిఫామ్లో ఒక బుల్లెట్, ఒక లాఠీ పట్టుకొని సాయంత్రం అలాగా ఒక విజిబుల్ పోలీసింగ్ చేస్తూ మొత్తం ఇక్కడున్న శ్రీకాకుళంలో ఉన్న కొన్ని ప్రాంతాలన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి. మీరు చేసిన రాజాము శ్రీ ఈ ప్రాంతంలో ఎప్పుడైనా మూమెంట్ చూపించారు విజిబుల్ పోలీసింగ్? ఎప్పుడు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు కూడా కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ది ఫస్ట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ ఎవరంటే సబ్ ఇన్స్పెక్టర్. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే సబ్ ఇన్స్పెక్టర్కి కానీ మండలంలో గ్రిప్ ఉన్నట్లయితే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా సరే యూ కెన్ కంట్రోల్. ఉదాహరణ చెప్తాను, నేను జేఆర్పురం పనిచేసేటప్పుడు 2014లో June 16 అనుకుంటున్నాను, కౌంటింగ్ బందోబస్తు హెచ్ఆర్లో బందోబస్తుకి వచ్చాను నేను. ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అని చెప్పేసి. అప్పుడు రణస్థలం మండలంలో వేల్పురాయ్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఏదంటే వేల్పురాయ్ అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమొచ్చిందంటే 2 పార్టీలు TDP YCP వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారని చెప్పేసి. అదొక ప్యానిక్ సిచ్యువేషన్. నేను ఒక 15 గంటలు వెళ్ళిపోయి ఉంటాను అక్కడికి. నేను నాతో పాటు ఒక 3-4 కానిస్టేబుల్ అంతే. 100 మంది వచ్చినా సరే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్లయితే 100 మంది కంటే ఎక్కువ కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు పబ్లిక్తో లైజన్ ఉన్నట్లయితే మనం వెళ్ళాము, ఒక 10 to 15 minutesలో కంట్రోల్ చేసాం అనమాట. అంటే అలాంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి చెప్పుకుంటే. అంటే విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ఉంటే పబ్లిక్తో బాగుంటుంది. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. తర్వాత విలేజ్ విజిట్స్ మస్ట్. అంటే మా ఆఫీసర్స్ కూడా ఇప్పుడు మా డీసీ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత, అంటే పాత డీసీలు అంటే కదా ఎవరైనా సరే విలేజ్ విజిట్స్ ఎక్కువ చేయమంటారు. విలేజ్ విజిట్ చేసి విలేజర్స్తో మీటింగ్స్ మనం కండక్ట్ చేసినట్లయితే వాళ్ళకైతే ఇష్యూస్ ఉంది ముందు ఐడెంటిఫై చేయాలన్నమాట. కొంతమంది ల్యాండ్ గురించి కొట్లాడుకుని ల్యాండ్ డిస్ట్రీ సివిల్ అని మనం వదిలేసాం అనుకోండి, సరైన ప్రికాషన్స్ తీసుకోకుండాను వాళ్ళకి బైండ్ ఓవర్ కట్ చేయకుండా వదిలేసినట్లయితే అది రేపు పొద్దున్న గ్రేవ్ మర్డర్గా అవుతుంది అనమాట. అదే మన విలేజ్కి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని MRO గారికి ఒక లెటర్ పెట్టి వాళ్ళకి గొడవలు పడకుండా 107 బైండ్ ఓవర్ చేసినట్లయితే బైండ్ ఓవర్ ఒక 2 lakhs rupees. మీరు గొడవలు పడినట్లయితే గవర్నమెంట్ ఫర్ఫిట్ చేస్తే 2 lakhs అని అన్నారనుకోండి, వాళ్ళు మరి గొడవలు పడకుండా ఉంటారనమాట. ఆ రకంగా కూడా మనం అక్కడ విలేజ్ విజిట్ చేయడం వల్ల ఆ రకమైనటువంటి ఉపయోగం మనకి ఏర్పడుతుంది. తర్వాత మీరు PTCకి వెళ్ళాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చిన తర్వాత ACBలో 1 year పాటు చేశాను విజయవాడలో. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడలో పనిచేశాను. ఎవరండి JD గారు? అప్పుడు DG గారు RP ఠాకూర్ సార్ అనమాట. ఇప్పుడు మన శంకర్ భరత్ బాగ్చి సార్ ఉన్నారు కదా, సార్ అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు అనమాట. సారు మంచి. JD గారు అక్కడ JD గారు అంటే డైరెక్టర్ గారు ఉంటారు. తర్వాత మాకు ఒక అడిషనల్ స్పీకర్ దగ్గర మేము పనిచేస్తాం అనమాట. DG గారు డైరెక్ట్గా. ACB తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్లో విశాఖపట్నంలో ఒక 2.5 years పనిచేశాను. MPTC ZPTC ఎలక్షన్లు మాకు అక్కడ రాఘవల్ DSP గారు మంచి ఆయన దగ్గర పనిచేస్తాను. MPTC ZPTC ఎలక్షన్ అన్నింటిలో కూడాను అదొక రకమైనటువంటి నాలెడ్జ్ అనమాట ఇంటెలిజెన్స్లో. అంటే సొసైటీ ఏంటి, సొసైటీలో ఏం జరుగుతుంది, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఏం జరగబోతుంది, ప్రజలు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇంటెలిజెన్స్లో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. తర్వాత
ఇక్కడికి వచ్చాను నేను. ఇంటెలిజెన్స్ తర్వాత మీరు లాండ్ ఆర్డర్ చేయలేదా? ఇంటెలిజెన్స్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 11 మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చాను. 23/8/2022. అంటే దీని మధ్యలో మీరు కొత్తూరులో 3 మంత్స్ చేశాను. ఎక్కడంటే అది ఏసీబీ నుంచి వచ్చింది, కొత్తూరు 3 మంత్స్ చేశాను. అదే కొత్తూరులో 3 మంత్స్ చేశాను, కానీ 3 years చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ కొత్తూరులో ఏంటంటే క్రైమ్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఎక్కువ కేసులు ఉండవు, మనకి ఎక్కువ టైం ఉంటుంది. అక్కడ యూత్తో అందరితో బాగా ఇంటరాక్ట్ అవ్వడం, కానీ నేను మంచి ప్లానింగ్ వేసుకున్నాను, కానీ ఏదో అనుకోకుండా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అనేది వచ్చిందనమాట. ఓకే, మీరు ఏసీబీ నుంచి కొత్తూరు వెళ్ళారు, కొత్తూరు నుండి ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. కొత్తూరులో అంటే మీ పెర్ఫార్మెన్స్కి మంచి కేసు వచ్చిన కొంతమంది అధికారులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒక మర్డర్ కేసులో కొంతమంది పెట్టమంటే పెట్టనందుకు మిమ్మల్ని బదిలీ చేశారనేది అదంతా అవాస్తవం. ఎందుకంటే ఆ కేసు అనేది SC/ST కమ్ మర్డర్ కేసు. SC/ST కమ్ మర్డర్ కేసు అంటే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు అనమాట. మరి ప్రజలు కొంతమంది ఆ రకంగా ఆలోచించుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా మన 3 నెలలు ఎందుకు బదిలీ చేశారండి? దానికి మనం ఏమి చెప్పలేము మనం, ఎందుకంటే అది ఎక్కడ అన్నాలు చేయాలనేది మన చేతిలో లేదు కదా. కానీ ప్రజలందరూ అనుకోవడం ఆ మర్డర్ కేసులో కొంతమంది ముద్దాయిల్ని యాడ్ చేయమన్నారు, అంటే సూపర్విజన్ ఆఫీసర్ డిఎస్పీ అయినా చేయమన్నారు. దానికి నా ఉన్నట్లు చేస్తానని కరాఖండి చెప్పడంతో ఆయనకి కొంతమంది రాజకీయ నాయకులు బహుమతిగా బదిలీ చేశారు. లేదు అలాంటిది లేదు. నాకు ఆ రకంగా కూడా అక్కడ ఎవరితో ఇది లేదు. పొలిటీషియన్స్తో కూడాను బాగానే లైజనింగ్ ఉండేది. మరి అనుకోకుండా మరి కొన్ని సందర్భాలు అందులో భాగంగానే అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే ట్రాన్స్ఫర్ అయింది తప్పించి, అయినప్పటికీ కూడా 3 monthsలో మంచి లైజనింగ్ యూత్ అందరితో కూడాను చాలా. అదే మీ గురించి వాళ్ళు గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మీ గురించి వాళ్ళ విషయం చెప్పారు. ఓకే, శ్రీకాకుళం వచ్చారు. శ్రీకాకుళం వచ్చి మీరు 11 నెలలు అయినట్లుంది. శ్రీకాకుళం వచ్చి 11 months. 23rd, ఈరోజు 20 కదా, 23rd వస్తే 11 months కంప్లీట్ అవుతుంది. సార్, మీరు వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగింది శ్రీకాకుళంలో. నేను వచ్చేటప్పటికి ఒక మర్డర్ పెండింగ్లో ఉంది. ఒక పెండింగ్ ఉంది, ఒకటి ఆల్రెడీ పొద్దున్నే వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆయన చంపేస్తారు. అది ఎప్పటి నుంచో రగులుతున్న ఇష్యూ. అది ఇల్లీగల్ మ్యాటర్ అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు. కానీ మీరు శ్రీకాకుళం లాంటి విలేజ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు చెప్పలేదా మాకు ఇటువంటి థ్రెట్ ఉంది వాళ్ళ నుంచి అని? మనకి ఎప్పుడు కూడా అంటే నేను ఆగస్టులో వచ్చాను. ఇది December 6th జరిగిందనమాట. ఇంచుమించు అబౌట్ 2-3 months నేను వచ్చిన తర్వాత జరిగింది. August 23rd వచ్చాను, December 6th ఇన్సిడెంట్ జరిగింది. అది మనకి ఇప్పుడు కూడాను అంటే అప్పటికే ఆయన మీద 2 సార్లు దాడి జరిగాయి కదండి. అంతకుముందు ఒకసారి అటాక్ అయితే దాని మీద అప్పుడు FIR కట్టారు. కట్టిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టారు అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు కూడాను. క్లూస్ రాకపోవడం వల్ల అది కేసు రెఫర్ చేయడం జరిగింది. ఓకే, ఆ మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పట్టుకోవడానికి అంత టైం ఎందుకు పట్టింది? అది యాక్చువల్గా ఆ మర్డర్ ఏంటంటే కొద్దిగా సెన్స్ చేస్తున్నారు. మార్నింగ్ 6 o'clock నేను అనుకున్న నైట్ డ్యూటీ ఏదనుకుంటా ఆ రోజు 6:35 మాకు ఫోన్ వచ్చిందనమాట. పర్టికులర్గా చెప్పండి నేను అది. వస్తే ఇలాగ పలానా వ్యక్తిని చంపేశారని చెప్పి మా ఎస్ఐ గారు ఫోన్ చేశారు. వితిన్ 10 minutesలో రీచ్ అయిపోయాం సీన్కి. రీచ్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి జనాలు అందరూ ఎక్కువ ఉంటారు. తర్వాత అలాంటి మర్డర్ జరిగేటప్పుడు ఏంటంటే మనకు పైనుంచి కూడా ఆఫీసర్స్ కూడా వెంటనే అడుగుతుంటారు ఏం జరిగింది, ఏంటి కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏంటని చెప్పి అడుగుతుంటారు అనమాట. దాని మీద తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నాకు ఏంటంటే సాక్షులు విచారించుకోవడం, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ రావడం, సీన్కి ఏమైనా క్రైమ్ వెపన్స్ ఏమైనా రికవరీ చేసుకోవడం, పంచనామా చేయడంలో నేను ఉంటాను. మా సబ్ ఇన్స్పెక్టర్ని నా దగ్గర 1 town రూరల్ ఎస్ఐలు ఉంటారు. వాళ్ళని ఏం చేశానంటే ఒక్కొక్కరికి ఒక వర్క్ డెలిగేట్ చేశాను. నువ్వు సీసీ ఫుటేజ్లు చూడు, నువ్వు సెర్చింగ్ అక్యూజ్డ్కి వెళ్ళని చెప్పి. అయితే ఆ ఇన్సిడెంట్లో 3 వ్యక్తులు, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 వ్యక్తులు బండి మీద, నెంబర్ లేనటువంటి బండి మీద వచ్చి ముఖానికి మాస్కులు వేసుకొని, మొత్తం జర్కిన్లు వేసుకొని 6:30 ఆ ప్రాంతంలో ఆ వ్యక్తికి చంపేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తప్పించి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. బండి నెంబర్ కానీ ఎవరు ఏంటని ఎవరికి తెలియదు అనమాట. దాని మీద మేము చాలా వర్కౌట్ చేసాం. వర్కౌట్ చేసింది సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి తాలూకా ఫోటో అనేది ఒక సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అయిందనమాట. ఒక ఓన్లీ ఫోటో మాత్రమే. ఎక్కడ క్యాప్చర్ అయింది? శ్రీకాకుళంలో క్యాప్చర్ అయిందనమాట. అది ఆ ఒక్క ఫోటోని ఆధారంగా చేసుకుని మనం ఎవరైనా ఎక్యూజ్ని మనం డిసైడ్ చేయలేము. ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి మనం అంత ఊర్లో ఎంక్వైరీ చేసినట్లయితే ఈ 3 వ్యక్తులు ఎవరైతే మర్డర్ చేసి వచ్చారో అందులో ఒక వ్యక్తి మధ్యలో డ్రాప్ అయిపోయి టువర్డ్స్ ఇటువైపు వచ్చేటప్పుడు, శ్రీకాకుళం వైపు వచ్చేటప్పుడు
ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఒక దగ్గర దిగిపోయాడు అనమాట. ఎక్కడ దిగాడంటే ఒక ఆటోను ఓవర్టేక్ చేస్తూ ముందుకొచ్చి దిగాడు. ఆటో డ్రైవర్ పక్కన ఉన్న వ్యక్తి ఆ బండి నెంబర్ లేనటువంటి బండిని ఐడెంటిఫై చేశారు. అంటే జనరల్గా ఫాస్ట్గా వచ్చేటప్పుడు మనం చూస్తాం కదా, నెంబర్ లేనటువంటి బండి ఫాస్ట్గా వచ్చేస్తుంది అనుకున్నా వాళ్ళకి ఇదేం తెలియదు, ఇన్సిడెంట్ తెలియదు. వాళ్ళకి తెలియపోయేసరికి ఒక వ్యక్తి అక్కడ దిగిపోవడం కూడా వాళ్ళు చూశారు. దిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇదే ఆటో ఎక్కాడు, శ్రీకాకుళంలో దిగాడు. దిగిన తర్వాత మా మేడం గారు, ఎస్పీ గారు మొత్తం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, శ్రీకాకుళంలో సీసీ ఫుటేజ్ చూడడానికి ఒకరిని పెట్టేశారు. ఇవన్నీ చూసిన తర్వాత శ్రీకాకుళం సీసీ ఫుటేజ్లో ఈ వ్యక్తి ఏదైతే ఆటో ఎక్కాడో ఆ వ్యక్తి క్యాప్చర్ అయ్యారు. ఆ వ్యక్తి ఆటో ఎక్కాడో మనకు తెలియదు. ఆ ఫోటో పట్టుకొని మన ఊర్లో ఎంక్వైరీ చేస్తే ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఎక్కించాడో ఆటోని, ఆ ఆటో డ్రైవర్ కూడా అదే విలేజ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. మేము ఎంక్వైరీ చేస్తూ ఉండి ఫోటో చూపిస్తే ఆయన చెప్పాడు ఈ వ్యక్తిని ఆటో ఎక్కాడని చెప్పి. ఎక్కడ ఎక్కాడంటే పలానా దగ్గర ఆటో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళి దిగారు, అక్కడ ఎక్కారని చెప్పారనమాట. ఆ వ్యక్తి ఆటో ఎక్కిన వ్యక్తి అని మనకు తెలిసింది. ఆటో ఎక్కాడంటే ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన మనకు తెలియదు. ఆ ఫోటోని పట్టుకొని మళ్ళీ ఊళ్ళో మనం ఎంక్వైరీ చేస్తే ఈ వ్యక్తి కొద్ది రోజుల కిందట మర్డర్ జరగడానికి ముందు ఒక టీ కొట్టుకు వెళ్ళాడనమాట. టీ ఉందా అని చెప్పేసి ఎవరినైతే మర్డర్ చేశారో ఆ ఇంటి దగ్గర ఉన్న టీ కొట్టుకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో చూపిస్తే ఈ వ్యక్తి నేను చూసాను ఆయన చెప్పాడు. అంటే ఒక క్లారిటీ వచ్చింది మనకు ఒక వ్యక్తి అని. తర్వాత ఇంకా మనకి ఇంకేం తెలియదు, అవి ఎక్కడో తెలియదు. కొంచెం అలా డెప్త్గా వెళ్తే ఆ వ్యక్తి ఎవరింట్లో అయితే షెల్టర్ తీసుకుంటున్నాడో అంటే చిన్న అనుమానం వచ్చింది మనకి. కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక రూములో షెల్టర్ తీసుకున్నారని చెప్పి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇరుగు పొరుగుని మనం అడిగాము. అడిగితే పలానా వ్యక్తి రూములో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారని చెప్పేసి. అంటే మనకు ఒక రూట్ ఏమొచ్చింది, ఎవరో ఒక వ్యక్తి ఆ ఊర్లో షెల్టర్ ఇచ్చారని చెప్పేసి మనకు వచ్చింది. ఆ వ్యక్తిని మనం క్యాచ్ చేసే టైంలో లెఫ్ట్ అయిపోయాడు. లెఫ్ట్ అయిపోయిన తర్వాత మనం క్యాచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈయన ఎక్కడైనా మనకి ఐడెంటిఫికేషన్ వచ్చిందనమాట. ఈయన ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చాడు. ఇతను చాలా దూరం నుంచి ఇద్దరు వచ్చారనమాట. ఆ చాలా దూరం వెళ్ళి 1 వీక్ 10 డేస్ నేను ఇప్పుడు మా గారెస్ఐ మధు మీ అందరిని కలిసి 1 వీక్ 10 డేస్ ఉన్నాం. ఈ 1 వీక్ 10 డేస్లో ప్రతిరోజు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రెషర్ ఉంటుంది, ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఏమిది రోజు అడిగేవారు అనమాట. మనం వెళ్ళేసరికి ఆయన మూమెంటు చేంజ్ అయిపోవడం, చేంజ్ అయిపోవడం జరిగేది అనమాట. ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక అదర్ స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒక చిన్న క్లూ అంటే ఏంటంటే ఆయన ముందు రోజు నైటు ఒకరింట్లో ఉన్నాడు, ఆయన షెల్టర్ ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే లెఫ్ట్ అయిపోయాడు అనమాట. ఆయన ఏం చెప్పాడు, ఈయన చెప్పాడు ఆయన ఫోన్ వాడు, వాళ్ళ ఆవిడ ఫోన్ మాత్రం ఉంటుంది. ఆ ఆవిడ ఫోన్ కూడా ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆయన ఒకటే చెప్పాడు, సార్ పలానా స్టేట్లో పలానా దగ్గర ఉంటాడు, అక్కడికి వెళ్తాను, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి దర్శనానికి వెళ్తాను అన్నాడు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి నమ్మలేం కదా అది. దానికి ఏం చేశానంటే నేను ఒకే ఒక క్లూతోని కంటిన్యూ ఫోన్ చేస్తుంటే ఇప్పుడు స్విచ్ ఆఫే. ఒక్కసారి ఏమైందంటే మా వాళ్ళు ఫోన్ కొడుతూ ఉంటే మెసేజ్ అలర్ట్ వచ్చిందనమాట. మెసేజ్ అలర్ట్ వచ్చేసరికి స్విచ్ ఆన్ చేసినట్లు ఉంటుంది అనమాట. వెంటనే టవర్ లొకేషన్ పెట్టాం. టవర్ లొకేషన్ పెడితే అదర్ స్టేట్లో ఒక ప్లేస్లో వచ్చింది. అంటే అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తాడు టెంపుల్కి అని చెప్పేసి అంటే ఆ స్టేట్ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళే ట్రైన్స్ ఏమో నేను లిస్ట్ అవుట్ చేశాను. లిస్ట్ అవుట్ చేస్తే కరెక్ట్గా అదే టైంలో ఆ ట్రైన్ కూడా ఆ లొకేషన్లోనే ఉంది. ఓ సూపర్. ఆ ఒక్కటే క్లూ. అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, మన స్టేట్లో ఉన్నాను. అప్పుడు మన స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళే బార్డర్కి వెళ్ళాలి మనం. ఆ ట్రైన్ మనం ఆ బార్డర్ దాటి అలా వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళాలంటే ఒక క్లూతో వెళ్ళలేము మనం. అప్పుడు మా డిఎస్పీ గారు కూడా ఫోన్ చేసి ఇన్ని రోజులు అయిపోయింది కదా మరి క్లూస్ వచ్చాయంటే లేదు సార్ ఏదో చిన్న ఆశ ఉంది, ఏమైనా అవకాశం దొరకొచ్చాయని చెప్పేసి అక్కడి నుంచి ఒక 200-300 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. ఆ ట్రైన్ వచ్చే టైం గంట ముందు వెళ్ళిపోయిన తర్వాత మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఉంటే జనరల్ బోగీలో ఉంటాడని చెప్పి మనకు తెలిసింది. ఆ రకంగా ఆ వ్యక్తి కరెక్ట్ మనం అనుకున్న టైంకి మనం అనుకున్నట్లుగా ఆ ప్లేస్కి వచ్చింది. పికప్ అంటే నా సర్వీసులో నాకు అంతకంటే మంచి కేసు నేను చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకు లేదు, ఇంకా మంచిగా రావచ్చు కదా. అంటే ఇక్కడ మీరు ఇంత లెంగ్తీ ప్రాసెస్లో వెళ్ళడం వెనుక మీకు ఒక ప్యాషన్, ఆ ప్యాషన్తో పాటు మీకు అక్కడ ఆ కేసు బ్యూటీ అన్నది మీకు కనిపిస్తుంది. ఏదో ఆ చిన్న లీడ్ వచ్చింది పోనీ అని కాకుండా నాతో వచ్చే చాలామంది అయితే విసిగెత్తి పెరిగితే ఏంటిది సార్ ప్రతిదాన్ని ఇది చిన్నదాన్ని కూడా వదలటం లేదని చెప్పి అంటే ఇలాంటి కేసులు ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. తిన్నామా పడుకున్నామా ఇవేవి ఆలోచించకూడదు. ఆలోచించుకోకపోతే ఏ పనైనా
ఎంత పెద్ద కేసు అయినా అవుతుంది. సార్ వాడిని తీసుకొచ్చారు, అందులో ఏ వన్ కూడా దొరికాడా? అందరూ దొరికారు. అందరిని కూడాను ఒక రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసాం. మొత్తం ఎవరైతే ఇక్కడ షెల్టర్ ఇచ్చారో వాళ్ళు, అక్కడి నుంచి ఎవరినైతే తీసుకొచ్చారో వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయితే వీళ్ళందరినీ కలిసి మనం అరెస్ట్ చేసాం. ఓకే, ఎందుకండి మర్డర్ చేయాల్సిందికి వచ్చి? యాక్చువల్గా అందులో ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఎవరైతే డిసీజ్డ్కును తర్వాత ఎక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే తీసుకొచ్చి ఎంగేజ్ చేసుకుని వచ్చారో వీళ్ళకి కొద్దిగా గ్రామంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు దీని మీద కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన కొద్దిగా గ్రెడ్జ్ పెంచుకున్నాడు అనమాట. పెంచుకొని మరి ఈయన వల్ల నాకు ఎప్పుడు కూడాను కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. రొయ్యల చెరువులు అవన్నీ కూడా ఈయన ఏవో వేసుకున్నట్లయితే ఆయన ఏదో కొద్దిగా అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఆయన యొక్క దీంతో ఆయన చేయడం జరిగిందనమాట. అది చనిపోయిన వ్యక్తి కూడా ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా అంత ఫెయిర్ కాదంటారు వాస్తవం? అది మనం చెప్పలేము. కేసులు అయితే ఆయన మీద అయితే నా రికార్డు ప్రకారం అయితే ఏం లేవు. అంటే కేసులు ఉన్నాయని చెప్పేసి మనం ఇంకొక వ్యక్తిని చంపేయడం కరెక్ట్ కదా. ఇప్పుడు ఇప్పుడు సరే మీరు అన్నది కేసులు ఉంది, చంపడం కరెక్ట్ కాదు, ఏదైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళాలి. కానీ ఊర్లో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, మన రాష్ట్రం వ్యక్తులు వచ్చినప్పుడు మనకి ఆ గ్రామంలో ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు రావట్లేదండి ఇన్ఫర్మేషన్? అంటే ఏమైంది ఈ పర్టికులర్ ఇప్పుడు అందులో ఏదో సిటీయో అనుకుంటూ కాదు, శ్రీకాకుళం అనేది చిన్న గ్రామం, కొత్త వ్యక్తులు ఇక్కడ పక్క వాళ్ళు కాకుండా కొత్త వ్యక్తులు వస్తేనే మాట్లాడే పరిస్థితి ఉంది శ్రీకాకుళం. సరే శ్రీకాకుళం అంటే టూరిస్ట్ ప్లేస్, మన డివోటీస్ వస్తారో అనుకోవచ్చు. కానీ ఇద్దరు వచ్చి 2 రోజులు షెల్టర్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఇంటెలిజెన్స్ ఎందుకు రాలేదు? అంటే అక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి రొయ్యల చెరువులు ఉంటాయి. దానికి సంబంధించి ఒక షెడ్ ఉంది వీళ్ళకి. దానికి సంబంధించి ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఏదో పనికి ఏదో చేస్తున్నట్లుగా విలేజెస్ అనుకోవడానికి అనమాట. ఇప్పుడు తర్వాత శ్రీకాకుళం ప్రశాంతంగా ఉందా? శ్రీకాకుళం ఆల్వేజ్ పీస్ఫుల్. ఎందుకంటే మనకి అక్కడ విష్ణుమూర్తి కూర్మావతారం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే ప్రశాంతత శ్రీకాకుళం. సార్ మీరు ఈ పోస్ట్ రాకముందు ఒక పెండింగ్ కేసు ఉంది కదా, దాని గురించి ఏది? ఇక్కడ ఈ సీట్లో రాకముందు ఒక మర్డర్ కేసు పెండింగ్ ఉంది అన్నారు కదా, అది డిటెక్ట్ అయ్యింది? అది కూడాను ఇంపార్టెంట్. అసలు అప్పుడు అవ్వకపోతే ఇప్పుడు కూడా అన్డిటెక్టబుల్గా ఉండేది అది. అప్పుడు మా పాత సిఐ గారి టైంలో జరిగిందనమాట. ఆ సారు అంబేద్కర్ సార్ కట్టిన తర్వాత 10 రోజుల తర్వాత సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. నేను వచ్చాను. అంటే నేను 23 వచ్చానంటే 12వ తారీఖున ఎప్పుడు మోస్ట్ ప్రాబ్లం జరిగింది అది. అది కూడాను వితౌట్ క్లూస్. ఎందుకంటే ఒకే విలేజ్లో మనకేంటంటే టవర్ లొకేషన్ టెక్నాలజీ వాడుకోవచ్చు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చేశారనుకోండి, టవర్ లొకేషన్ డంపుడు కాల్స్ వాడుతూ వస్తుంది. ఒకే విలేజ్లో ఒకే రిలేషన్ చేసేటప్పుడు అది కూడా మనకు క్లూ లేదు. 45 డేస్ పెట్టింది దానికి. అయితే అందులో 45 డేస్ తర్వాత కూడాను చిన్న క్లూ అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక షర్ట్ ఒకటి ఉతికేసినటువంటి షర్ట్ గోడ మీద ఆరేసిందనమాట. ఆ షర్ట్ను అనుమానాస్పదంగా మనం తీసుకొచ్చాం. అంటే అది కిల్లి మరకలా లేకపోతే ఏమైనా సరే రక్తపు మరకలు. ఎక్కడ జరిగింది అనమాట? బచ్చువానిపేట గారం మండలం అది. ఓకే. ఎవరైతే ఇప్పుడు ఎక్యూజ్డ్ మనం అరెస్ట్ చేసాం వాళ్ళ ఇంటి ముందు గోడ మీద ఒక షర్ట్ ఒకటి ఆరేసి ఉందన్నమాట. అంటే అది అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ ముసలమ్మ ఉంటుంది అనమాట, వాళ్ళ అమ్మగారు ఉంటారు. మామూలు షర్ట్ని ఉతికి ఆరేసి వీళ్ళు ఎవరు చూసుకోలే. దాన్ని మనం తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనం ఇంట్రాగేట్ చేసిన తర్వాత కొద్దిగా త్వరగా ఇంట్రాగేట్ చేస్తే క్లియర్గా అడ్మిట్ అయిపోయాడు అనమాట. లేకపోతే అది కూడా డిటెక్ట్ అయ్యేది కాదు. దానికి మోటో దానికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఆయనకి చేతబడి ఉందని చెప్పేసి ఆ చేతబడి అనుమానంతో ఆయన అంటే విలేజ్లో కొన్ని మూఢనమ్మకాలు అనమాట. దాని తర్వాత అందుకని మేము ప్రతి విలేజ్లో కూడా ఈ చేతబడికి సంబంధించినటువంటి ఇలాంటివి ఏమి లేవని చెప్పి ప్రతి విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటాము. సార్ శ్రీకాకుళంలో మీరు వచ్చిన తర్వాత అంటే మీకు ఒక ప్యాషన్ అని అర్థమవుతుంది. పెండింగ్స్ కేసులు కూడా చూడాలి, అందులో ఏమాత్రం క్లూ ఉన్నా దాన్ని బ్రేక్ త్రూ తీయాలని మీకు ఉంది. మీరు రాకముందు ఇక్కడ ఒక 2 కేసులు జరిగాయండి. అత్తాకోడని చంపేస్తారు ఒక కేసు, తర్వాత డిఎస్పీ గారి ఆఫీస్ పక్కనే ఒక పెద్ద రాబరీ అవుతుంది. ఆ 2 కేసులైనా లీడ్స్ వచ్చాయా? అంటే డిఎస్పీ గారి ఆఫీస్ పక్కన ఉన్న కేసుని వెంటనే డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. అది ప్రజెంట్ రాబరీ కాదు, మర్డర్ కేసు. అది డిఎస్పీ ఆఫీస్ దగ్గర అది మర్డర్ కేసు. అది మర్డర్ కాకుండా 25 lakhs ఒకటి డెకైట్ అవుతుంది. డెకైట్ రాబరీ జరిగింది గోనపాలెం మర్డర్దే మీరు డిటెక్ట్ చేశారు. గోనపాలెం ఇక్కడ ఇది శ్రీకాకుళంలో ఒకటి అయిందంటే కాదు ఇదే డిఎస్పీ గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ దగ్గరలో జరిగింది ఒకటి. రాబరీయా లేదంటే నైట్ హెచ్పి సంథింగ్ ఒకటి ఇష్యూ జరిగింది. 25 lakhs. 25 lakhs
నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అప్పుడెప్పుడో చూసాను. నాకు సరే, అత్త కోడలు మర్డర్ ఒకటి జరిగింది. అది 2019లో జరిగింది. అది కూడా స్టిల్ పెండింగ్. అంటే ఎఫర్ట్స్ అయితే చేస్తున్నాము. క్లూస్ ఇంకా ఇప్పటికీ అంటే మీలాంటి వాళ్ళు అందులో ఇంట్రెస్ట్ చూపిస్తే బ్రేక్ త్రూ వస్తుంది అంటున్నారు. అంటే అందరూ నాలాంటి వాళ్ళే కదా, నా ముందు అన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు కూడా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ అందులో సరే అంటే అప్పుడులో ఉన్న ఎస్పీ గారు ఆ కేసుని ఒక దశకు తీసుకొస్తున్న సమయంలో ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు, దానివల్లే ట్రాన్స్ఫర్ అయిందనేది ఒక అపోహ. లేదు సార్, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఆఫీసర్ కూడా అందులో ఎఫర్ట్స్ పెట్టారు. ఏ టెక్నికల్ ఎవిడెన్స్ దేన్ని కూడాను, అంటే మనం ఫైల్ చూస్తే అర్థమవుతుంది కదా, ప్రతి ఎఫర్ట్ కూడా పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు అందులో మనకి యూజ్ఫుల్ క్లూస్ ఏవో రాలేదన్నమాట. ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందంటారు? ప్రయత్నిద్దాం మరి, ఎందుకంటే 4 years అయింది. అది ట్రై చేద్దాం, చెప్పలేము ఎప్పుడేదో ట్రేస్ ఏదో రకంగా రావచ్చు. నేరస్తుడు అక్కడితో ఆగిపోతే దొరకడు, కానీ ఇంకోటి చేస్తే మనం దొరుకుతాడు. అంటే ప్రాపర్టీ అఫెన్స్లు అయితే మీరు చెప్పినట్లు జరుగుతుంది. ఇలాంటి మర్డర్ అంటే ఏదైనా ప్రీవియస్ ఇన్మేట్తో చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు. సార్, స్నాచింగ్ విషయంలో మీ ఫోకస్ ఏంటి? స్నాచింగ్ మా దగ్గర నేను వచ్చిన తర్వాత ఒక 2 స్నాచింగ్ రోడ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కట్టాము. అవి 2 కూడా డిటెక్ట్ అయ్యాయి. అంటే అరసవేలి నుండి చేసుకొని సూర్యమహల్ మీదుగా ఆయన హైవే ఎక్కి మన ఒరిస్సా వరకు వెళ్ళే వరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది మరి నాకు ఎప్పుడు జరిగింది? అది మీరు రాకముందు అనుకుంటారు. లేదు, నా టైంలో అయితే లేదు, తెలియదు. ఒకే రోజు 2 జరిగాయి కదండి. అవునా? నా టైంలో ఇప్పుడు సీసీ కెమెరాలో అరసవిల్లో ఒకటి చేస్తాడు, సూర్యమాల్ జంక్షన్లో చేస్తాడు, రామలక్ష్మణ్ జంక్షన్లో ఒకటి చేస్తాడు, తర్వాత పెద్దపాడు వెళ్ళేసాక షర్ట్ మార్చేస్తాడు, హ్యాపీగా 2 hours హైవే మీద వెళ్తాడు. వెళ్ళి బరంపురం నుండి ఇంకా వేరే వాడి ఒరిజినల్ ప్లేస్కి వెళ్తాడు. బరంపురం దాటిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో దగ్గర సీసీ కెమెరాలో వాడు రికార్డ్ అవుతాడు. అంటే వాడు యాక్చువల్ ప్రొఫెషనల్ ఎఫెండర్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ సైజర్ మీరు చెప్పినట్లుగా వాళ్ళు మన మూమెంట్ని గమనిస్తారు. అఫెన్స్ అయిన వెంటనే మనకి ఎక్కడ అఫెన్స్ అయినా సరే వెంటనే కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అవకాశం ఉన్నంత వరకు అవైలబుల్ ఉన్న ప్లేసుల్లోనూ వెహికల్ చెకింగ్ చేస్తారు. అఫెండర్ ఎప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. మన ఓన్ రోడ్లో వాడు రాడు. ఇప్పుడు హైవే ఉందని చూడండి, 4 lanes అయిపోయింది మనకి, ఎక్కడికక్కడ సర్వీస్ రోడ్లు ఉన్నాయి. మనం పలానా చోట చేస్తున్నట్టు సర్వీస్ రోడ్లో కూడా వాడు పోవచ్చు, పోయి ఇంకో రూట్లో అక్కడ కలవచ్చు వాడు. కాబట్టి ఆ రకం కూడా మన వెహికల్ చేస్తే మన దగ్గరికి అయితే రాడు కదా వాడు. ఆ రకం కూడా ఒక్కోసారి మిస్ అయితే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా అఫెన్స్ అయిందంటే మాత్రం వెంటనే వెహికల్ చెకింగ్కి అన్ని ఎక్కడ అఫెన్స్ అయినా సరే ప్రతి పోలీస్ స్టేషన్ వెహికల్ చెకింగ్ కండక్ట్. అంటే కొంతమంది చెన్నై నుంచి వచ్చి విశాఖపట్నంలో బైక్ పెట్టుకొని శ్రీకాకుళంలో ఒక అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. మీ దగ్గర కాదు అది? మా దగ్గర అటెన్షన్ డైవర్షన్ ఏం లేదు. నేను వచ్చిన తర్వాత మీరు రాకముందు అయ్యిందేమో. ఒక అటెన్షన్ డైవర్షన్ చేసి హెచ్ఆర్ల మీదుగా విజయనగరం వెళ్ళి విజయనగరంలో ఇంకొక అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. అక్కడున్న ఆఫీసర్లు దాన్ని వెంటాడితే వాడు వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దొరుకుతాడు. అయితే నా ముందు జరుగుంటే మా దగ్గర మొన్న అటెన్షన్ డైవర్షన్ ఒకటి జరిగింది గార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అంటే ఆటోలో వస్తుంటే వాళ్ళు ఆటోలో వస్తారు, వచ్చి ఒక లేడీను ఇంకో అతను అనమాట. లేడీ వచ్చిన తర్వాత వీళ్ళు ముసలాళ్ళు అనమాట. వీళ్ళు బ్యాగులో ఆర్నమెంట్స్ పెట్టుకుంటే కట్ చేసి పట్టుకెళ్ళిపోతారు అనమాట. మొత్తం 6.5 tolas ఎంత దొరికిందండి. 1 dayలోనే తీసుకొచ్చి ఇంటాక్ట్ రికవరీ చేసాం. సూపర్. అది రూరల్లో ఒకటి, గార్లో ఒకటి చేశారు. 2 కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. అటెన్షన్ డైవర్స్ విజయనగరం చెందిన కొత్త వలస అనమాట వాళ్ళు. ఈ బ్యాచ్ ఏంటంటే అదే పనిగా తిరుగుతుంటారు. అంటే మీ ఇంతకుముందు జరిగిన బ్యాచ్ మాత్రం ఇప్పుడు తమిళనాడు బ్యాచ్ రామ్జీ ఉండొచ్చు. సార్, ఇది కాకుండా శ్రీకాకుళంలో ఒకప్పుడు మండల వీధిని, దమ్మల వీధిని, గోనపాలు అని రకరకాల రౌడీస్ కనిపించింది. ఇప్పుడు అది ఉందంటారా, కంట్రోల్ అయిపోయిందా? అంటే జనరల్గా ఏదైనా జరిగింది అనుకోండి, దమ్మల వీధి అంటారు ఉదాహరణకి. ఏదైనా ఎవడైనా అక్కడ దొరకడం ముద్దాయి దమ్మల వీధి అనేసరికి దమ్మల వీధిలో ఇంకా ఉందని చెప్పేసి అనుకుంటారు ప్రతిదానికి కూడా. అంటే ఇవన్నీ కూడా ఇన్సిడెంట్లు అన్ని ప్రతి వీధిలో జరుగుతుంటాయి. నేను రీసెంట్గా 2 days బ్యాక్ దమ్మల వీధిలో పండుగలు జరిగినాయి. నేను మా ఎస్ఐ గారు గణేష్ ఎస్ఐ గారు వెళ్ళి మీటింగ్ పెట్టాము. వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మా దమ్మల వీధి అని పేరు అలా మారుమోగిపోతుంది, ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే మమ్మల్ని ముద్దాయిలు చేసిండు అన్నారు వాళ్ళు. కమిట్మెంట్ రాసేస్తామన్నారు. 2 days అయ్యింది, చక్కగా పండుగలు చేసుకుంటే హ్యాపీగా అయిపోయింది. అయితే ఏంటంటే కొంతమంది యూత్ ఏమవుతున్నారంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, తల్లిదండ్రులు కొద్దిగా పట్టించుకోకపోవడం వల్ల, మెయిన్ ఏంటంటే అక్కడ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, తల్లిదండ్రుల దగ్గర స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే చెడు మార్గాల వైపు వెళ్ళకుండా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడు మార్గాల వైపు వెళ్ళడం వల్ల ఏమవుతుంది, కొంతమంది యూత్ ఇలాంటి చెడు వ్యసనాలకు లోనయ్యి తెలిసి తెలియని వయసుల్లో అఫెన్స్ల్లో పార్టిసిపేట్ చేసి విలువైన జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సార్, మీరు సర్వీస్లోకి వచ్చేటప్పటికి అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ జరిగింది. పలానా నేరం జరిగిందంటే పలానా కులపోడు, పలానా ఊరోడు అని పట్టుకొచ్చేవారు, చెప్పేవాడు. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్కి వెళ్ళిపోయింది.
బ్యాంకుల మోసాలు చీటింగ్. ఇప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతుంది. సైబర్ క్రైమ్లో ఈ ఛాలెంజ్ మీరు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని తీసుకురావడం పెద్ద కష్టం, తీసుకొచ్చినా అది ప్రాపర్టీ రికవర్ కాదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేసిన వాడే మీరు అన్ఎడ్యుకేటెడ్, మోసపోయేవాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? దీన్ని ఈ ఛాలెంజ్ మీరు ఎలా తీసుకుంటారు? దీనికి అంతటికి ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు కూడా పుండు పుట్టిన తర్వాత మందు రాసే కంటే పుండు పుట్టకుండా మనం దురదర్శనప్పుడు చూసుకోవాలి. దీనికి నేనేం చెప్తానంటే, సైబర్ క్రైమ్స్ మోస్ట్ ఆఫ్ అంటే నా దగ్గర నుంచి మించి ఒక ఎక్కువగా సైబర్ కేసులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, మీరు అన్నట్లుగా మోసం చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్, మోసపోయేవారు ఎడ్యుకేటెడ్. వీళ్ళందరికీ కూడాను మేము ఇప్పుడు మహిళా పోలీసులు, మా మేడం గారు ఎప్పుడు చెప్తుంటారు, మా ఎస్పీ మేడం గారు, మహిళా పోలీసుల ద్వారా ఆ గ్రామానికి మహిళా పోలీసు వెళ్ళాలి, సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కండక్ట్ చేయాలి. ప్రతి స్కూల్కి, కాలేజీకి, అన్నిటికీ వెళ్తుంటాం. మేము మా ఎస్ఐలు వెళ్తుంటాం. సైబర్ క్రైమ్స్ గురించి మీరు ఇలా చేస్తే మోసపోతానంటాం. కొన్ని సింపుల్ ట్రిప్స్ వాళ్ళు పాటించినట్లయితే వాడు మన దగ్గర నుంచి ఏమీ చేయలేడు. మనకు ఫోన్ చేస్తాడు, బ్యాంక్ నుంచి మేనేజర్ని మాట్లాడుతుంటాడు, మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది అంటారు, ఓటీపీ చెప్పండి అంటారు. ఒకటే జనాలు తెలుసుకోవాల్సింది, ఓటీపీ అనేది బ్యాంక్ వాళ్ళు అడగరు. ఓటీపీ చెప్పకపోతే నో సైబర్ క్రైమ్. ఓఎల్ఎక్స్ యాప్ ఉంటుంది. ఓఎల్ఎక్స్ యాప్లో మనం ఏం చేస్తాం, పాత వస్తువులు కానీ లేకపోతే ఇల్లు అద్దెకిస్తున్నాం కానీ ఓఎల్ఎక్స్ యాప్లో పెడతాం. ఈ పెట్టేవాళ్ళు అంత యాప్ వాడుతున్నారంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేయాలి, ఓఎల్ఎక్స్ యాప్లో పెట్టేటప్పుడు అవతల తెలివైనడు ఏం చేస్తాడంటే, నేను ఆర్మీలో పని చేస్తున్నాను, నాకు అర్జెంటుగా జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకు ఒక ఇల్లు అద్దె కావాలంటాడు. ఇల్లుని ఓఎల్ఎక్స్ యాప్లో పెడతారు. పెట్టిన తర్వాత 2 బదులు 22 నెలలు అడ్వాన్స్ అడుగుతారు. వీళ్ళు 20,000 రూపాయలు అంటాడు. వాడు ఏం చేస్తాడు తెలివిగా, క్యూఆర్ కోడ్ని వీళ్ళకి మొబైల్ పంపిస్తాడు. వీళ్ళు చక్కగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఎప్పుడైనా మనం షాప్కి ఏదైనా ఐటెం కొన్నాం అనుకోండి, డబ్బులు ఇచ్చేవాడే స్కాన్ చేస్తాడు, తీసుకునేవాడు ఎప్పుడు స్కాన్ చేయడు. అది వీళ్ళు తెలుసుకోకపోవడం వల్ల వాడికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇటువంటి కేసులు చూస్తుంటారు కదా, అంటే మోసపోతున్న జాబితాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. ఇక్కడే కదా ఎక్కడ కూడా. దీనికి ప్రధాన కారణం వాళ్ళ అమాయకత్వం అనుకోవాలా, అత్యాస అనుకోవాలా? నేను ఓపెన్గా చెప్పాలంటే అమాయకత్వం మాత్రం కాదు, అత్యాస. ఇప్పుడు కేబీసీ విన్నర్, మీకు 25 లక్షల రూపాయలు కారు వచ్చింది, మీరు లాటరీ టికెట్ కొనలేదు, మీరు ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదు, అవ్వకుండా 25 లక్షల రూపాయలు మీకు ఎలాగ ప్రైజ్ వచ్చేస్తుంది? ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు గూగుల్లో మనం ప్రతిదీ కూడా, అమెజాన్లో ఒక ఐటెం ఆర్డర్ ఇస్తాం మనం, ఒక 1000 రూపాయల చీర కొన్నాం, అదే కేసు ఉంది నా దగ్గర. 1999 రూపాయలు చీర కొన్నారు. ఎందులో? అమెజాన్లో. చీర కొన్న తర్వాత రాత్రికి ఆ చీర నచ్చలేదు, క్యాన్సిలేషన్ పెట్టారు. క్యాన్సిలేషన్ పెట్టిన తర్వాత మనకి హెల్ప్ కావాలనుకుంటే అమెజాన్ యాప్లో ఉన్నటువంటి కస్టమర్ కేర్కే మాట్లాడాలి మనం, లేకపోతే పోతే 1999 పోయిందని ఊరుకోవాలి. అది వెంటనే మనం ట్రై చేస్తే అవుట్ ఆఫ్ టైంలో చేస్తే అది అవ్వదు. రాత్రి 9-10కి వాడు అవ్వడం. మరుసటి రోజు ఏం చేస్తారు, గూగుల్లో కస్టమర్ కేర్ అమెజాన్ కొడతారు, అది ఫ్రాడ్. అది ఆ నెంబర్ కొట్టిన తర్వాత వాడు అడుగుతాడు, మీకు రీఫండ్ చేయాలంటే మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి, ఓటీపీ నెంబర్ చెప్పండి, సివివి నెంబర్ చెప్పండి అంటే చక్కగా పెడతారు. అయిపోయి 1999 రూపాయలకి 99,999 రూపాయలు పోతుంది. అంటే అటువంటి కేసు ఉందా మీ దగ్గర? చాలా. ఇవి నా దగ్గరే కాదు, ప్రతి చోట కూడాను. ప్రజలందరికీ మేము చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అందుకనే వాడు తెలివైనడు ఏం కాదు, మన తాలూకా అత్యాస, మన తాలూకా నిర్లక్ష్యం వలన మన డబ్బులు మనం కోల్పోతున్నాం. సైబర్ క్రైమ్లో ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బులు సంపాదించుకోరు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, మేము త్రూ బ్యాంక్ ద్వారా చేసాం, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, పోలీసులు పట్టుకుని వసూలు చేయరు, ఇటువంటి అపోహలు ఉన్నారండి. ఏమవుతుందంటే, వీళ్ళు సైబర్ క్రైమ్ అయిన తర్వాత వెంటనే 1930 కాల్ చేయాలి. ఇమీడియట్గా 1,00,000 రూపాయలు పోయిందనుకోండి, ఇమీడియట్గా 1930 కాల్ చేసినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందో అమౌంట్ని వాళ్ళు హోల్డ్లో పెట్టేస్తారు. అట్లీస్ట్ అమౌంట్ హోల్డ్లో ఉన్నట్లయితే మనం కేసు పెట్టామనుకోండి, కేసు పెట్టిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అన్నీ కూడా మనకి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు, ఢిల్లీ, మణిపూర్, మిజోరం ఆ ఏరియా వాళ్ళు చేస్తారండి. మన తమిళనాడు, హైదరాబాద్ వీళ్ళు ఎవరు చేయరు. వెళ్ళినట్టు అకౌంట్ హోల్డ్ చేసామనుకోండి, మాకు సైబర్ క్రైమ్లో మాకు టీం ఉంటుంది అనమాట. వాళ్ళ ద్వారా మేము ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది అంతా కూడా అయిపోయింది చేసిన తర్వాత అడ్రస్ ఫైనల్ బెనిఫిషియరీ అకౌంట్ వస్తుంది మనకి. ఆ అకౌంట్ హోల్డర్ తరకు కేవైసీ తీసుకొని అక్కడ మనం పంపిస్తాం. ఇప్పుడు మా సైబర్ క్రైమ్స్ ఉన్నాయంటే మొత్తం మా మేడం గారు టీమ్స్ అని ఫామ్ చేసి అన్ని స్టేట్లు కూడా పంపించారు. అక్కడ ముద్దాయిలు ఉన్నట్లయితే వాళ్ళు 41 నోటీసులు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తాం. ఆ రకంగా అమౌంట్ ఏమైనా ఫ్రీజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పోయి అనుకోండి, 1,00,000 రూపాయలు ఫ్రీజ్ అయ్యింది అనుకోండి అమౌంట్,
ఆ ₹1,00,000 వాడిని తీసుకొచ్చి మన 41 ఇచ్చేసి ఛార్జ్ షీట్ వేసినట్లయితే ఆ ₹1,00,000 అమౌంట్ కూడా వీళ్ళకి చెందుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ అమాయకత్వంతోనో లేకపోతే అత్యాశతోనో చేశారనుకోండి, చేసిన తర్వాత ఇమీడియట్గా డబ్బులు కట్ అయిపోయిన వెంటనే 1930కి ఫోన్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వచ్చేసరికి ఈలోగా వాడు తెలివైన అయిపోయి ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేకపోతే ఏటీఎం విత్డ్రావల్ చేసేస్తున్నారు, లేదా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అయిపోతుంది అనమాట. ఫ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సార్ ఇంకా ఫైనల్గా శ్రీకాకుళం టౌన్లో ఈవ్ టీజింగ్, దానికి దిశ పోలీస్ స్టేషన్ ఉంది, దిశ వెహికల్స్ ఉన్నాయి, దిశ నెంబర్స్ ఉంది. ఎంతమంది వరకు శ్రీకాకుళం టౌన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? దిశ యాప్ అయితే మాకు అంటే నేను వచ్చేసరికి 11 మంత్స్లో కదా, మాకు మెగా డ్రైవ్ పెడతారు మేడం గారు ఎప్పుడు కూడాను. మెగా డ్రైవ్తో పాటుగా ప్రతిరోజు కూడాను మహిళా పోలీసులతోని అంటే ఎంతమందిని చేశారనే కంటే ఇంకెంతమంది మిగిలిపోయారు అనుకుంటే బెస్ట్ టైం నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన మెగా డ్రైవ్ పెట్టేటప్పుడు నేను కూడా వెళ్ళాను, ఫిజికల్గా పార్టిసిపేట్ చేశాను. వాకింగ్ చేస్తున్న గ్రౌండ్లకి, స్కూల్కి, హాస్టల్కి అన్నిటికి వెళ్ళాం. సార్ మా మొబైల్లో ఉంది, మా మొబైల్, మా ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మందిని అడిగితే ఏ ఒక్కరికి ఉంటుందేమో, మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు చేయొచ్చు. ఓకే, ఏమైనా ఇన్సిడెంట్ దిశ కాలుకి వచ్చింది అనుకోండి, ఎంతసేపులో రీచ్ అవుతారండి? ఇక్కడ నుంచి కలింగపట్నంలో జరిగింది, లేదా బొమ్మరవేలు జరిగింది, ఎంత టైంలో రీచ్ అవుతారు? ఇక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఉంటాను అనుకోండి, కలింగపట్నం అనుకోండి, మా ఎస్ఐ గారు గారా, ఆయన కలింగపట్నంలో రెసిడెన్స్ ఉంటారు. అక్కడి నుంచి అక్కడ ఇమీడియట్గా అయినా వెళ్తాడు. నైట్ టైం అనుకోండి, నైట్ టైం బీట్స్ ఉంటాయి. డే టైం టౌన్లో అనుకోండి, డే టైం బీట్స్ ఉంటాయి. దిశ వెహికల్స్ బీట్స్ ఉంటాయి, దిశ బీట్స్ ఉంటాయి. ఇమీడియట్గా టౌన్లో అయితే నాకు తెలిసి వితిన్ 5 to 10 minutesలో రీచ్ అయిపోతాం టౌన్లో అయితే. కానీ కొంతమంది అవగాహన లేక దిశ యాప్ పెట్టుకుంటే మా గురించి పోలీసులు తెలుస్తాయి అనే భావంతో కొంతమంది డౌన్లోడ్ చేసుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలు కూడా దిశ కాల్ చేయడం వల్ల అది మీకు కూడా టైం ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనం ఇబ్బంది అని అనుకోకూడదు, ఎందుకంటే ఏ ఇష్యూ చిన్నదో ఏ ఇష్యూ పెద్దదో మనకి తెలియదు. ఒక ఇష్యూ చిన్న కాల్ అనుకుని వెళ్ళలేదనుకోండి, మేజర్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం. అంటే ఆ కాల్ చేసే వాళ్ళు కొద్దిగా డిస్క్రిప్షన్లు వాడాలన్నమాట. మన చిన్నది ఇప్పుడు 108 ఉంది, ప్రతిదానికి 108 ఫోన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక పెద్ద ఇన్సిడెంట్కి వెళ్ళాల్సిన కేసుకి చిన్న ఇన్సిడెంట్కి అక్కడ ఏం జరగలేదు అనుకోండి, టైం వేస్ట్ కదా. అదేవిధంగా దిశలో కూడాను ఈ విధంగా కొంతమంది భార్య కూర సరిగ్గా ఉండలేదని, లేదా దాని విషయంలో భార్య భర్తలు గొడవ అయితే దిశకు ఫోన్ చేస్తున్నారని వచ్చింది. మరి తప్పనిసరిగా మేమైతే అటెండ్ అవ్వాలి. అంటే ఏవో కొన్ని ఎక్కడో జరిగితే జరగవచ్చు, కానీ భర్త వచ్చి తాగి వచ్చి కొడుతున్నాడంటే ఆ టైంలో వెళ్ళకపోతే ఆ తాగిన వైపులు ఇంకేదైనా చేయొచ్చు కదా. అది ప్రతిదాన్ని కూడా సీరియస్గానే తీసుకుంటాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, శ్రీకాకుళం ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, దొంగతనంకి మెయిన్ ఏంటంటే నా అబ్జర్వేషన్లో నా వరకు నేను చెప్తాను, ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాలన్నా, సైబర్ క్రైమ్స్ తగ్గాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అవేర్నెస్ అనేది ఉండాలి. మన ఊరు వెళ్తున్నాం అనుకోండి, మన ఇంట్లో 10 తులాలు గోల్డ్ ఉంది, వెళ్ళేటప్పుడు ఆ గోల్డ్ ఇంట్లో పెట్టేసి లాక్ చేసి వెళ్ళామనుకోండి, అఫెండర్ ఎప్పుడు కూడా లాక్డ్ హౌస్ చేసి వస్తాడు. ఇన్మేట్స్ ఉన్నది చూసాడంటే ఎవడో ప్రొఫెషనల్ ఎవడో చూస్తాడు, కానీ అందరూ చూడరు. వీళ్ళందరూ ఏం చేయాలంటే లాక్ చేసి వెళ్ళేటప్పుడు ఆ ప్రాపర్టీని వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా కస్టోడియన్గా పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో ఎవరినైనా పడుకోబెట్టాలి. పెడితే దొంగతనం అనేది జరగదు. రెండోది ఏంటంటే, కోట్ల రూపాయలు పెట్టి మనం బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం, అపార్ట్మెంట్లు ఏమైనా సరే. ఎంతో పెద్ద గేదెను ఆవును కొనేసి కన్నుకు కొనకుండా ఉండలేం కదా. అలాగా ఇంత పెద్ద కోట్లు పెట్టి ఇల్లు కట్టినప్పుడు సీసీ కెమెరా పెట్టుకోవడం ఆ లాజిక్ మిస్ అయిపోతున్నారు. ప్రతి ఇంటికి నాకు తెలిసి ప్రతి ఇంటికి అపార్ట్మెంట్కి సీసీ కెమెరా పెట్టినట్లయితే ఈజీగా అఫెండర్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా డిటెక్ట్ అనేది చేయగలం. రీసెంట్గా మాకు స్నాచింగ్ అయితే సీసీ ఫుటేజ్ వచ్చింది వాడది, ఆ ఎదురింట్లో సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ ఫుటేజ్ మాకు వచ్చింది, మేమే మా మహిళా పోలీసుకి పంపించి మహిళా పోలీసు మొత్తం జిల్లా అంతా సర్క్యులేట్ చేశారు. ఎవడైతే అఫెండర్ చేశాడో వాడికి కూడా వెళ్ళిపోయింది అది. వాడికి వెళ్ళిపోయి వాడు భయపడిపోయి అలా ఎంపటిస్తే ఫోన్ చేయించేసి నాకు, సార్ మా వాడు వచ్చేసాడు సార్, తీసుకొచ్చేస్తాం సార్ అంటే. సీసీ కెమెరా అంటే జనాల్లో నేను అంటున్నది, ఒక 50 లక్షల రూపాయలు వీలు కట్టుకున్నాం అనుకోండి, ఒక 10-15 వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరా పెట్టుకున్నట్లయితే అది మన ఇల్లంతటినీ అది పొదుపు అనుకుంటారు కదండి. మరి ఇవన్నీ సీసీ కెమెరా, మీరు అంటలకి సీసీ కెమెరా, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఆ గ్రిల్స్కి కరెక్ట్గా పెట్టుకోవడం, ఇవన్నీ మినిమం చేస్తే కొంత వస్తుంది. కానీ అది ఎందుకు డబ్బులు వేస్ట్ అంటారు మరి ఉన్న డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి అలాంటప్పుడు. సార్ ఇంకొక ఫైనల్గా, చాలామంది పోలీస్ ఆఫీసర్లు వస్తారు, ఏదో నామకి వాస్తు డ్యూటీ చేసి వెళ్తుంటారు, కానీ ఒక ప్రొఫెషనల్గా, ఒక ప్యాషన్గా, ఒక ఇన్వెస్టిగేషన్ డ్యూటీని చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏం లేదు సార్. కేసు కట్టామంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే సింపతి, ఎంపతి అని 2 పదాలు ఉంటాయి మనకి. మీకు సింపతి, ఎంపతి అంటే ఒక క్వశ్చన్ అడగాలి.
మీదే పనిచేసే ఒక మాట చెప్పారు, ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఛార్జ్ షీట్ వరకు మీరు ఎక్కువ ఫాలోఅప్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, చాలామంది ఆఫీసర్లు పక్కకు పడతారు, కానీ నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా దాని మీద కూర్చుంటారు. అంటే ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు దాన్ని ఎందుకు అంత ఫాలోఅప్ చేస్తుంటారు? ఇప్పుడు మనం ఫాలోఅప్ చేయలేదని అదే నేను ఎంపతి అంటున్నాను. ఎంపతి ఏంటంటే ఆ ప్లేస్లో మనం ఉంటే ఏంటి, ఒక వ్యక్తి మర్డర్ జరిగింది అంటే బాధిత ప్లేస్లో మనం ఉండి థింక్ చేయాలి. ఒక మర్డర్ జరిగింది, మన తాలూకాలుగా అంత అన్యాయం జరిగినట్లయితే మనం ఏమనుకుంటాం, ఆ చంపినోడికి ఎలాగైనా కన్విక్షన్ అనేది రావాలనుకుంటాం. కన్విక్షన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ అనేది క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే కన్విక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషనే కరెక్ట్ లేకపోయినట్లయితే కన్విక్షన్ అనేది రాదు. కాబట్టి నా తాలూకు ఒపీనియన్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఎఫ్ఐఆర్ నుంచి కూడాను ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇప్పుడు మా ఆఫీసర్స్ పెట్టారు, ఇప్పుడు ఇంట్రెస్టెడ్ పీటీ కేసెస్ అని పెట్టారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పీటీలో ఉంటాయి, ట్రయల్కి వస్తాయి కదా, వాటిని కొంతమంది కొన్ని ఇచ్చారనమాట. వీళ్ళ దగ్గరుండి మానిటరింగ్ చేసి కన్విక్షన్ రావాలని చెప్పేసి ఆ రకంగా. అంటే ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకే కాదు, ఛార్జ్ షీట్ అయ్యి ట్రయల్ అయిపోయి ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ వరకు కూడాను కంటిన్యూ ఫాలోఅప్ చేస్తేనే ఒక అక్యూజ్డ్కి ఎప్పుడైనా సరే కన్విక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడాను ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక అఫెన్స్ జరిగింది, మా మేడం గారు ఉన్నారంటే మాకెంత తెలుసు అంతకంటే ఎక్కువ మేడం గారికి తెలుస్తుంది. ఒక మర్డర్ కేసు జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటే అందులో ఎలాగ చేయని మేడం గారు చెప్తారు, ఇంకొన్ని మాకు యాడ్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా చెప్పినట్లయితే ఎప్పుడైనా అక్యూజ్డ్ అనేది ఏంటంటే కన్విక్షన్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉండదని నా తాలూకు అభిప్రాయం. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన తర్వాత ఒక నేరం జరిగితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఛార్జ్ షీటే కాదు, ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ వరకు దాన్ని ఫాలోఅప్ చేస్తేనే ఆ కేసులో ఉన్న మజా, ఆ కేసులో ఉన్నది ప్యాషన్ బయటపడుతుంది అంటారు. ముఖ్యంగా కమిట్మెంట్ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అనేది ప్రజల్లో కనిపిస్తుంది, ప్రజల యొక్క ఆనందం అనేది మనకి ఎప్పుడూ జీవితాంతం ఉంటుందంటున్నారు నాయుడు గారు. ఇది ఈ వారం సన్యాసి నాయుడు గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.